హాయ్ అండి. 2 రాజకీయ పార్టీలు చాలా పెద్ద పార్టీలు 2 గూడా. ఎందుకంటే 2 గూడా అంత ఈజీగా వాళ్ళకి ముఖ్యమంత్రులైతే కాలేదు. మీరు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని ఆయనైతే సీఎం కావడం చూసాం మనమైతే. 10 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీ కాదు. జైల్‌లో పెట్టారు. దాదాపు 16 నెలల పాటు జైల్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ నుంచి చాలా కష్టాలొచ్చినియి. దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు ఎళ్ళిపోవడం చూసాం టీడీపీలోకి. అయినప్పటికీ అతను నిలబడ్డాడు. నిలబడి మొదటిసారి ప్రతిపక్ష హోదా వస్తే రెండోసారి అయితే ఏకంగా భారీ మెజారిటీ తోటి 40 సంవత్సరాలు ఉన్న టీడీపీ లాంటిదాన్నే కుదేలు చేసేసి 23 సీట్లుగా పరిమితం చేశాడు. అతను 151 సీట్ల దాకా అయితే గెలుచుకోవడం చూసాం. ఓవరాల్‌గా అయితే వీళ్ళిద్దరకు ఇటు చూసుకుంటే కేసీఆర్ కూడా మొదటిసారి భారీ విజయం వచ్చినా, రెండోసారి కొంచెం సీట్లు తగ్గినప్పటికీ ఓవరాల్‌గా చూసుకుంటే మంచి విజయాలే వచ్చినియి. తర్వాత చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఈ 2 కుటుంబాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ 2 కుటుంబాల్లో వాళ్ళ ఆడపడుచులు ఎవరైతే ఒక పక్క చెల్లి గావచ్చు, షర్మిల గావచ్చు, ఇటు పక్క కూతురు కవిత గావచ్చు, ఇద్దరు గూడా సిమిలర్‌గా కనిపిస్తా ఉంది. అక్కడ షర్మిల చూస్తేనేమో తెలంగాణలో పార్టీ పెట్టి అవమానాలు పడి కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆమె ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ తరపునైతే ఉండిపోయింది. అన్నకి ద్రోహం చేసి. ఎందుకంటే ఆస్తుల గొడవలతోటి, ఆస్తి తగాదాలు, అధికారం దాహం కోసం. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కవిత గారు నాకు అధికార దాహం లేదు, నాకు డబ్బంటే యావ లేదని మాట్లాడుతూనే నాన్నకైతే వెన్నుపోటు పొడిచింది. ఈ రోజున రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఏంటి ఇదే ఆయుధంగా పెట్టుకొని కనీసం కన్న కూతురిని సరిగ్గా చూసుకునేవారు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారన్న మాటకైతే తావిచ్చారు కవిత గారు చేసిన పనికైతే. ఇలా అయితే 2 కుటుంబాలు కూడా చాలా రాజకీయ పరంగా కేసీఆర్ గారు ఎప్పటినుంచో ఉన్నారు. మనకు తెలిసిందే ఆయన చిన్న చిన్నంగా ఎదుక్కుంటూ వచ్చాడు. ఒక్కసారిగా ఆయన ఏమి పల్లకి పైనైతే రాలేదాయన. చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే అప్పుడు మన రామారావు గారి టైం నుంచి చంద్రబాబు నాయుడు గారి టైము, ఆ తర్వాత కేఎం రాజశేఖర రెడ్డి టైము అంతా ఆయన కొనసాగుతూనే వచ్చాడు. పొత్తులున్నయి జరుపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి ఫైనల్‌గా అయితే ఆయన సీఎం అయ్యాడు. మరి ఆ రోజు అంత కష్టపడి చేసిన ఆయన ఈరోజు ఒక్కసారిగా కూతురు చేసిన పనికైతే ఆయనైతే ఇంట్లో నుంచి బయటకొచ్చి మొహం కూడా చూపించలేని పరిస్థితికైతే కేసీఆర్ గారు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కన్న తల్లికి, కన్న కూతురికి గూడా అంటే కన్న తల్లికి అలానే చెల్లికి గూడా అతని మొహం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. మీరు చూస్తే క్లియర్‌గా. అక్కడ, ఇక్కడ 2 సిమిలర్‌గానే కనిపిస్తా ఉన్నాయి. 2 పెద్ద కుటుంబాల్లో అలా వాళ్ళ కూతురు కావచ్చు, అటు చెల్లి కావచ్చు. ఓవరాల్‌గా ఇదొక మచ్చలనమాట. ఇంత వాళ్ళు ఎందుకంటే రేపొద్దున ఈళ్ళు 2 సార్లు ఈయన ముఖ్యమంత్రి చేసాడు. ఆయన ఇప్పుడు రేపొద్దున జగన్ గూడా మళ్ళీ సీఎం కావచ్చేమో. అయినప్పటికీ వాళ్ళకి ఏమన్నా లోటుంటుందంటే ఇదే. ఇక్కడ చూసుకుంటే అక్కడ కేసీఆర్ అక్కడ పవన్ కళ్యాణ్ గాని, లేకుంటే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఏం మాట్లాడుతున్నారు? కన్న తల్లిని కొట్టి అంటే ఇసిరేసినోడు, చెల్లిని చూడనోడు ఇతను మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఏదైతే కామెంట్ చేస్తున్నారో, అది రేపొద్దున సేమ్ కేసీఆర్, కేటీఆర్ కూడా వర్తిస్తుంది. కన్న చెల్లినే దూరం పెట్టేసాడు పదవుల కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం అని కేటీఆర్ రేపొద్దున ఎద్దేవా చేస్తా ఉంటారు. కాబట్టి ఇయన్నీ ఇంగ వాళ్ళ అవమానాలైతే భరించాల్సి ఉంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ 2 కుటుంబాలకి చాలా, చాలా అంటే చాలా కష్టకాలం నడుస్తుంది. మరి అక్కడ సీఎం పదవి పోయింది. ఇక్కడ సీఎం పదవి పోయింది. మరి ఈ 2 కుటుంబాలు మళ్ళీ అక్కడ జగన్ సీఎం అయితే మరి ఎలాంటి ఉంది పరిస్థితి? మరి ఇక్కడ మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అది టైం డిసైడ్ చేస్తుంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో.